శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 15 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలిద్దాం. మరి మీనరాశి వారికి ఈ పక్షంలో మరి ప్రారంభంలోనే ఒక 5 గ్రహాలు రాశిలో ఉండగా ఈ వారం ప్రారంభమైంది. చంద్రుడు ధనస్థానంలో ఒక 2 రోజులు ప్రయాణం వల్ల కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు. కుటుంబ అవసరాలకి కుటుంబ వ్యక్తులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో మరి ఈ పక్ష ప్రారంభంలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అలాగే వాళ్ళు మీరు కలిసి కొన్ని మంచి నిర్ణయాలు చేసుకోవడం, అలాగే ప్రయాణాలు ఎక్కువగా ఈ పక్షంలో చేయడం జరుగుతూ ఉంటుంది. మరి కుజుడు ధనాధిపతిగా ఉన్నటువంటి కుజుడు పంచమ స్థానంలో మిత్రక్షేత్రంలో ఉండడం వల్ల చాలా వరకు కొత్త ప్రయత్నాలు, ఉద్యోగంలో మార్పు కొరకు కానీ ఏదైనా ఒక స్థిరాస్తి కొనే ప్రయత్నం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే మీ పిల్లల యొక్క విద్య, వాటి ప్రవేశం, వారి యొక్క ఉద్యోగం, పెళ్ళిళ్ళు, వాటి కోసం కూడా ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏదో ఒకటి మీరు పిల్లల విషయంలో ఒక మంచి గుడ్ న్యూస్ కూడా ఈ సమయంలో వినడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎక్కువ రుణాలు తీర్చే ప్రయత్నం కానీ, ఎవరికైనా ఇవ్వాల్సినటువంటి ధనం కానీ, చిల్లర బాకీలు కానీ చాలా వరకు సెటిల్ చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా శని భగవానుడు రాశిలో ప్రవేశించడం వల్ల రాహువుతో కలియడం జరుగుతుంది. అంటే ఇమీడియట్గా శని ప్రవేశం అయినట్టునే రాహు ఇంచుమించుగా మరి కుంభరాశిలోకి ప్రవేశించడానికి దగ్గరగా రావడం వల్ల ఈ ముందు 2 గ్రహాలు కలుస్తాయి అన్నమాట. శని రాహువులు కలయిక వల్ల కంపల్సరీగా మీరు ఏదైనా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కానీ, ఏదైనా కొత్తగా లాభాన్ని ఆశించి కొంత ప్రయత్నాలు చేస్తుంటారు కదా, ఆ విధంగా ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవడానికి కానీ, లేదంటే ఒక సినిమా లాంటి ప్రయత్నాలు, యూట్యూబు, టీవీ సీరియల్సు, మీడియా వాటిలో ప్రవేశించడం కానీ, ఏదైనా ఒక ఇండస్ట్రీ కానీ, ఏదైనా ఒక సంస్థ కొద్ది పెద్ద మొత్తంలో ప్రారంభించడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఆ వ్యక్తులను సంప్రదించడం, అలాగే విదేశంలో ఉన్నటువంటి మీ మిత్రులను సేకరించడం, కొంత టెక్నాలజీ సేకరించడం, ఏదైనా మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధి కొరకు ఆర్థికంగా ఎదగడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తారు. అటు సినిమా రంగంలో ఉన్నవారికి కానీ, వైద్య వృత్తి, సాఫ్ట్వేరు, రైల్వే, ముఖ్యంగా విద్య, ఇటువంటి సంస్థల్లో ఉన్న వాళ్ళకి, ఆ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు వారి యొక్క ప్రయత్నాలు చాలా వరకు నెరవేరుతాయి. ఏదైనా ఒక లార్జ్ స్కేల్లో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దానికి ఇన్వెస్ట్మెంట్ కూడా ఇనీషియల్గా చాలా ఎక్కువ అవుతుంటుంది. ఇవన్నీ భరించగలిగే శక్తి ఉన్నప్పుడే మీరు దాంట్లో దిగాలి తప్ప ఏదో ప్రారంభంలో ఏదో స్టార్ట్ చేసి గబగబా సగం పని పూర్తి చేసి దాని తర్వాత మనీకి ఇబ్బంది పడవలసి ఉంటుంది. ఈ కారణం వల్ల ఏంటంటే మీరు ఏదైనా ఒక ప్రాజెక్టు, ఒక సినిమా తీద్దాం అనుకున్నారు, ఒక షార్ట్ ఫిలిం తీద్దాం అనుకున్నారు, లేదంటే ఒక స్కూల్ పెడదాం అనుకున్నారు, దానికి పూర్తి ధనం అంతా పూర్తిగా చివరి గుమ్మడికాయ కొట్టేదాకా మీ దగ్గర డబ్బులు ఉంటేనే అది దిగాలి తప్ప మనం ఏదో స్టార్ట్ చేసేసి తర్వాత చూసుకోవచ్చులంటే మాత్రం 35% పని పూర్తవగానే ఆగిపోతాయి. అక్కడ నుంచి ఆ ప్రాజెక్ట్ క్లోజ్. ఇంకా అప్పటిదాకా పెట్టింది మొత్తం వేస్ట్ అవుతుంది. కాబట్టి పూర్తి వనరులు సమకూర్చుకుంటేనే మీరు రంగంలో దిగాలి తప్ప కొద్దిపాటి పెట్టుబడితో మీరు ఏ ప్రయత్నం చేసినా అది పూర్తయ్యే అవకాశం లేదు. ఈ విషయాన్ని గమనించవలసి ఉంటుంది. ఎందుకంటే మీకు ముందు అందరూ సహకరిస్తాం, ఏదైనా అవసరమైతే మమ్మల్ని అడగండి, మీకు హెల్ప్ చేస్తాం అని చెప్తారు. తీరా మీరు పని ప్రారంభించిన తర్వాత ఎవడు కూడా కనబడ్డు, పైపెచ్చు పాత బాకీ వాళ్ళు మీద పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ క్షణంలో మీరు
ఏ ప్రయత్నం చేసినా జాగ్రత్తగా ఆలోచించండి. అయితే విద్యార్థులకి మాత్రం ఇది కొంతవరకు అనుకూలంగా ఉంది. అంటే ఈ వారంలో ఈ పక్షంలో ఏర్పడినటువంటి శుక్ర బుధ రవి గ్రహాల కలయిక ఒక అదృష్టలక్ష్మి యోగాన్ని, ఒక విద్యాలక్ష్మి యోగాన్ని, అలాగే ఒక విజయ యోగాన్ని ఏర్పడడం జరిగింది. కాబట్టి అటు మీరు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగానికి పరీక్షలు రాస్తున్నా, ఏదైనా మెడికల్ ఐఐటి లాంటి ఎంట్రన్స్లు రాస్తున్నా ఖచ్చితంగా చాలా వరకు మీరు సక్సెస్ సాధిస్తారు. అయితే ఎవరి మాటలు మీరు వినకుండా ఖచ్చితంగా మిమ్మల్ని మీరు నమ్ముకొని చాలా వరకు గట్టి ప్రయత్నం చేస్తే కంపల్సరీగా మీరు అనుకున్న డెస్టినేషన్ చేరుకోవడం జరుగుతుంది. ఇతరుల మాటలు నమ్మినా సరే, మన వల్ల కాదని మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకున్నా ఇది సాధ్యపడదు. ఎందుకంటే మీకు ఉత్సాహపరిచే వాళ్ళకన్నా నిరుత్సాహపరిచే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తేనే ఈ పరుగులో మీరు విజయం సాధిస్తారు. ఏదైనా మనకి అటు జన్మజాతకంలో కానీ గోచార రీత్యా కానీ గ్రహాలు ప్రతికూల స్థితిలోకి వచ్చి ఇబ్బంది పెడుతున్నప్పుడు సులభమైనటువంటి పరిష్కారాల ద్వారా మనం ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే ఆ సులభమైన పరిష్కారం తెలుసుకోవడంలోనే అసలు టెక్నిక్ అంతా ఆధారపడి ఉంటుంది. మరి ఇప్పుడు ఏర్పడినటువంటి 5 గ్రహాలు మీనరాశిలో ఉంటే, మరి గురువు పరివర్తన ద్వారా, అలాగే కుజుడు జలతత్వ రాశిలో ప్రవేశం వల్ల, ఇవన్నీ కూడా ఎక్కువ గ్రహాలు ఈ జలతత్వ రాశుల్లో ఉండడం జరుగుతూ ఉంది ఇప్పుడున్నటువంటి స్థితి. అంటే ఏదైనా ఒక రాశిలో శత్రుగ్రహాలు కలిసినప్పుడు ఆ రాశి కారకత్వాల్ని, ఆ గ్రహ కారకత్వాల్ని నాశనం చేస్తుంటాయి. మిత్రులు కలిస్తే నో ప్రాబ్లం, శత్రువులు కలిస్తేనే ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ శత్రుగ్రహాలు ఒకే రాశిలో కలయడం వల్ల, మరి జలతత్వ రాశిలో కలడం వల్ల మనం ఏవైతే శత్రుగ్రహాలు ఇబ్బంది పెట్టే గ్రహాలు ఉంటాయో వాటికి అభిషేకం చేయడం ద్వారా ఆ గ్రహాలు మనకి శాంతినిచ్చి మంచి మార్గాన్ని ఇస్తాయి. దానివల్ల మీరు శని యొక్క అనుకూలత కొరకు శివుడికి అభిషేకం చేయడం, మరి చక్కని శుద్ధమైనటువంటి జలంతో అభిషేకం చేయడం వల్ల, రాహుగ్రహానికి అమ్మవారికి కుంకుమతో కలిపిన నీటితో అభిషేకం చేయడం వల్ల, మరి లక్ష్మీ అమ్మవారికి పాలతో అభిషేకం చేయడం వల్ల, అంటే శుక్రగ్రహ అనుగ్రహం కోసం, మరి బుధుడు అక్కడ ఉండడం వల్ల బుధగ్రహ అనుగ్రహం కోసం మరి విష్ణుమూర్తిని అభిషేకం చేయడం వల్ల, అంటే వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయడం వల్ల, ఇక గురుగ్రహానికి ఇంచుమించుగా దక్షిణామూర్తి శివుడు కూడా ఓకే, కుజగ్రహానికి సుబ్రహ్మణ్య స్వామి, ఈ గ్రహాలకి అంటే వారి సమస్యను అనుసరించి వివాహం, రుణాలు సుబ్రహ్మణ్య స్వామి, ఉద్యోగం, ఆర్థిక బాధలు ఇవన్నీ శని భగవానుడి కంటే శనిగ్రహం వల్ల కాబట్టి శివుడికి, మరి వ్యసనాలు, అపకీర్తి, దుష్ట ఆలోచనలు, బ్యాడ్ క్యారెక్టరు ఇవి పోవాలంటే రాహుగ్రహం అమ్మవారికి కుంకుమ కలిపిన నీటితో అభిషేకం చేయడం. సో ఈ విధంగా అభిషేకం చేస్తూ మంచిది. అయితే ఏదన్నా ఇప్పుడు రేపు వస్తున్నటువంటి, అంటే ఆల్రెడీ మనకు ముందుగా ఉన్నాం కాబట్టి, మరి ఉగాది నాడు, అంటే ఉగాది ముందు రోజు వచ్చే అమావాస్య రోజు ఏదైనా ఒక నదీ ప్రవాహంలో ఒక పీచుతో ఉన్న కొబ్బరికాయ సాయంకాలం సమయంలో వేయడం వల్ల కలుగుతుంది. సో ఇవన్నీ మనకు కాదు అనుకున్నప్పుడు మీరు ఏదైనా ఒక పుణ్య నదిలో స్నానం చేయడం వల్ల సమస్త గ్రహాల యొక్క ఇబ్బంది నుంచి తొలుగుతారు. అది ఎక్కువగా మన ప్రాంతాల్లో ఉన్నటువంటి, అంటే విజయవాడ అవ్వచ్చు, రాజమండ్రి అవ్వచ్చు, కర్నూలు అవ్వచ్చు,
ఎక్కడ మనకి కృష్ణా గోదావరి నదులు ప్రవహిస్తున్నాయో వాటి వల్ల, అలాగే ఆ అవకాశం కూడా లేనివారు చక్కగా ఏదైనా శివాలయంలో దర్శనం చేసుకొని ఆ శివుణ్ణి ధ్యానించుకోవడం వల్ల సమస్త దోషాలు తొలగే అవకాశం ఉంది. స్వస్తి.